నేర నియంత్రణ కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేపట్టామని, అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు అందించాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు. ఈ కార్యక్రమంలో సరైన పత్రాలు లేని 120 మోటార్ సైకిళ్లు, 10 ఆటోలు స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమంగా ఉంచిన 15 ఆవుదూడలను అదుపులోకి తీసుకున్నారు. నకరేకల్ పట్టణ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో 5 మంది సీఐలు, 20 ఎస్ఐలు, టీజీఎస్పీ సిబ్బంది 50 మంది మొత్తం 300 మంది పోలీస్ సిబ్బందితో దాదాపు 350 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో సరియైన పత్రాలు లేని మొత్తం 130 వాహనాలు పట్టుబడగా వీటిలో 120 ద్విచక్ర వాహనాలు, 10 త్రిచక్ర వాహనాలు, 8 మంది అనుమానితులను పోలీసులు గుర్తించారు. ఇందులో ఒక ఆస్తి సంబంధిత నేరస్తుని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇతర దేశాలు, నేపాల్ నుంచి వచ్చిన 3 అదుపులోకి తీసుకున్నారు. వీరి ఆధారాలను పోలీసులు చెక్ చేస్తున్నారు. ఇక ఒక షెడ్లో అక్రమంగా ఉంచిన 15 ఆవుదూడలు పట్టుబడి చేసి వీటిని చట్టప్రకారం గోశాలకు తరలించారు. అలాగే 18 మంది గంజాయి సేవించినట్లుగా అనుమానితులను అదుపులోకి తీసుకుని వీరందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ, ముఖ్యంగా ముందస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా కమ్యూనిటీ కాంటాక్టు లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, దీనిలో భాగంగా మంగళవారం నకరేకల్ పట్టణంలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కాలనీలలో, ఇంటి ప్రదేశాలలో అనుమానితంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. కొత్తగా ఇండ్లకు కిరాయిలకు వచ్చేవారి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే అద్దెలకు ఇవ్వాలని సూచించారు. నేరరహిత పట్టణంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు శాంతి భద్రతలు కల్పించాలని, గంజాయి తదితర మాదక ద్రవ్యాలను నిలువరించడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో గంజాయిని అరికట్టడం కోసం 3 దశలలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా గంజాయి సేవిస్తున్నట్లు, విక్రయించినట్లు గాని, రవాణా చేస్తున్నట్లు గాని తెలిస్తే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. తప్పుడు డాక్యుమెంట్లతో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నేర నియంత్రణకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీ శివరాంరెడ్డి, సీఐలు రాఘవరావు, ఆదిరెడ్డి, కొండలరెడ్డి, కరుణాకర్, మహాలక్ష్మయ్య, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచే ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. సో మై బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. ఇవన్నీ సీజర్స్ అన్నీ అయిన తర్వాత కూడా మనం దీని మీద మళ్ళీ కేసెస్ కట్టి దాని తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.